ట్రేడ్ సెటప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ముందుగా వీడియో నంబర్ 11 లో ట్రేడ్ సెటప్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్ అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే పొజిషనల్ ట్రేడింగ్ ట్రేడ్ సెటప్, ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ సెటప్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి పొజిషనల్ ట్రేడింగ్ వీడియో అనేది ఫస్ట్ ఒకసారి చూడండి. ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ సెటప్ లో చార్ట్ అనేది 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము. పొజిషనల్ ట్రేడింగ్ లో అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ లో అయినా సరే బ్రేక్అవుట్, ట్రెండ్, వాల్యూమ్ ఈ 3 ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ లో కూడా చార్ట్ లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది 2 టైమ్స్ యాడ్ చేసుకుంటాము. ఒకటి మంత్లీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటాము, రెండో దాంట్లో క్వార్టర్లీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటాము. మంత్లీ లెవెల్స్ లో ఇండికేటర్ సెట్టింగ్స్ లో ఫస్ట్ ఆప్షన్ అనేది చార్ట్ పెట్టుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైం ఫ్రేమ్ అనేది 1 మంత్ పెట్టుకోవాలి. గోల్డెన్ సిపిఆర్ ఎనేబుల్ చేసుకోవాలి. పవర్ ప్యాటర్న్స్ డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటాయి, అవి ఎనేబుల్ చేసుకుని ఉంచుకోవాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఎనేబుల్ అయి ఉంటుంది, అది ఎనేబుల్ లోనే ఉంచుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ టైం ఫ్రేమ్ ని 4 అవర్స్ లో పెట్టుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ చార్ట్ లో పెట్టుకోవాలి. లాస్ట్ ఆప్షన్ అనేది మనకు సంబంధించింది కాదు, ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా ప్రాబ్లం లేదు. క్వార్టర్లీ లెవెల్ సెట్టింగ్స్ లో ఫస్ట్ ఆప్షన్ చార్ట్ లో పెట్టుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైం ఫ్రేమ్ 3 మంత్స్ లో పెట్టుకోవాలి. గోల్డెన్ సిపిఆర్ ఎనేబుల్ చేసుకోవాలి. పవర్ ప్యాటర్న్స్ డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది, అది ఎనేబుల్ లోనే ఉంచుకోవాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కూడా డిఫాల్ట్ ఎనేబుల్ లో ఉంటుంది, ఎనేబుల్ లో ఉంచుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఎనేబుల్ చేసుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ టైం ఫ్రేమ్ 4 అవర్స్ పెట్టుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ చార్ట్ లో పెట్టుకోవాలి. లాస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. పొజిషనల్ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, పొజిషనల్ ట్రేడింగ్ లో మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కూడా తీసుకుంటాం, కానీ ఇన్వెస్ట్మెంట్ లో సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది లేదు, ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీసే. కాబట్టి ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. కరోనా తర్వాత మార్కెట్స్ బాగా రైజింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్ ఏవి కూడా కరోనా తర్వాత ఎగ్జాంపుల్స్ కాదు, అన్ని కరోనా బిఫోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ బ్రేక్ ని ఐడెంటిఫై చేస్తామో వెంటనే మనం క్వార్టర్లీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. క్వార్టర్లీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అది ఏ మంత్ లో అయితే బ్రేక్ అయిందో దానికి ముందున్న 2 క్వార్టర్స్ కి మనం ట్రెండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఏ మంత్ లో అయితే బ్రేక్ అయిందో దాని ముందున్న క్వార్టర్ కి మాత్రమే మనం వాల్యూమ్ ప్రొఫైల్ కూడా తీసుకోవాలి. ఈ బ్రేక్అవుట్ కి మనకి ఇంకా ట్రెండ్ అయితే పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ట్రెండ్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రెండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. కానీ ఆల్రెడీ మనకి వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది, బ్రేక్అవుట్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే ట్రెండ్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కూడా జరుగుతుందో అప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ ని స్టాప్ లాస్ గా పెట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగిందో అక్కడ మనం క్వార్టర్లీ సెట్టింగ్స్ లోకి పెట్టుకుని ట్రెండ్ అనేది డ్రా చేసుకోవాలి. ట్రెండ్ డ్రా చేసుకున్న తర్వాత లాస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూమ్ మొత్తం తీసుకోవాలి. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగేసరికి మనకి ట్రెండ్ ని బ్రేక్ చేసింది, అదే విధంగా వాల్యూమ్ కూడా సపోర్టివ్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ స్టాప్ లాస్ పెట్టుకుని మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అనేది జరిగింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ జరుగుతుందో క్వార్టర్లీ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. లాస్ట్ 2 క్వార్టర్స్ యొక్క ట్రెండ్ అనేది తీసుకోవాలి. లాస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూమ్ తీసుకోవాలి. మన బ్రేక్అవుట్ కి ఇక్కడ ట్రెండ్ సపోర్ట్ చేస్తుంది, వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. పొజిషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎవ్రీ 2 క్వార్టర్స్ కి ట్రెండ్ ను ఫాలో అవుతూ వెళ్ళాలి. అదే విధంగా ఎవ్రీ లాస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూమ్ ను కూడా ఫాలో అవుతూ వెళ్ళాలి. అప్పుడే మనకి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కడ రివర్స్ అయిపోతున్నాయి, సో మనం ఎక్కడ పొజిషన్స్ విత్ డ్రా చేసేసుకోవాలి అనే క్లారిటీ వస్తుంది. మనకి ప్రతి వేవ్ లోనూ మంచిగా మూవ్మెంట్ రాదు, అలాగని ప్రతి వేవ్ లోనూ ఫెయిల్యూర్ ఉండదు. కాబట్టి మనం ప్రతి వేవ్ లోనూ పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ చూసుకుని పొజిషన్ మన ఎంట్రీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. వన్స్ పొజిషన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ 2 క్వార్టర్స్ యొక్క ట్రెండ్ ను ఫాలో అవుతూ లాస్ట్ క్వార్టర్ యొక్క వాల్యూమ్ ను ఫాలో అవుతూ మన పొజిషన్స్ ఎక్కడ వరకు సేఫ్ సైడ్ లో ఉన్నాయి, ఎక్కడ పొజిషన్స్ రివర్స్ అవుతున్నాయి అని చెక్ చేసుకుని అక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో మనకి పొజిషన్స్ అనేవి ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతున్నట్టు మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాల్యూమ్ యొక్క హై బ్రేక్ చేసి మళ్ళీ లోపలికి రివర్స్ అయిపోయింది. అంటే ఇక ఈ లాస్ట్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది పెద్దగా గ్రోత్ లేదు కాబట్టి ఇక్కడికి మనం మన పొజిషన్స్ అనేది విత్ డ్రా చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ సెటప్ లో మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే ఈవెన్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మార్కెట్ మంచి బ్రేక్అవుట్ పొజిషన్ చెప్తుందో ఆ బ్రేక్అవుట్స్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాము. ఎప్పుడైతే మనం ట్రెండ్ ని వాల్యూమ్ ని ఫాలో అవుతూ వెళ్తే మినిమల్ ప్రాఫిట్స్ అయినా సరే మనం తీసుకుని బయటికి రావచ్చు.